హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. ఓకేనా? ఈ చాలామంది క్లెయిమ్స్ సబ్మిట్ చేస్తుంటారు కదా, సో ఇందులో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అనమాట. సో దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియో చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది ఏమన్నా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, అనేది కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది క్లెయిమ్స్ పెడుతూ ఉంటారు కదా, మెయిన్లీ ఏంటంటే ఫామ్ 31 కానివ్వండి, లేకపోతే 1910C 10D ఇట్లాంటి క్లెయిమ్స్ అనేవి విత్డ్రా పెడుతూ ఉంటారు కదా. సో అట్లా పెడుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే, సో అదేంటనేది మీకు చెప్తాను. సో మెయిన్లీ మీరు చెక్ చేసుకోండి. చాలామంది ఏంటంటే సార్ మా క్లెయిమ్ ఇంకా పెండింగ్లో ఉందంటే వాళ్ళు చూసుకోవట్లా. ఐడి అనేది లాగిన్ అయ్యి చూసుకోకుండా మేము పెట్టేసి 30 days అవుతుంది, 40 days అవుతుంది, ఇంకా అమౌంట్ మా అకౌంట్లో పడలేదు, సో అట్లాగే ఏ అప్డేట్ అంటే ఎట్లాంటి మెసేజ్ రావట్లేదు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ మనకు పాస్బుక్ కూడా పనిచేయట్లేదు కాబట్టి సో వాళ్ళు కూడా పాస్బుక్ ఓపెన్ చేసి చూడట్లేదు. సో అట్లాగే యూనిఫైడ్ పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, బట్ అది కూడా చూడట్లేదు మెయిన్లీ. సో నేను చూపిస్తాను మీకు. జనరల్గా మీరు ఏదైనా ఇక్కడ ఫామ్ 31 1910C 10D ఇది క్లిక్ చేసి మీరు వెళ్ళి మీరు ఏదైనా క్లెయిమ్ పెట్టినప్పుడు ఒకసారి పెట్టేసిన తర్వాత మనకేంటంటే చివరిలో ఓటీపీ వెరిఫై చేసుకుంటాం కదా. ఓటీపీ వెరిఫై చేయగానే కింద ఒక పీడిఎఫ్ ఫామ్ అనేది మనకి జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అంటే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని చూసుకుని ఓకే క్లెయిమ్ అనేది సబ్మిట్ అయిపోయింది, నో ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా బ్యాక్ వచ్చేస్తూ ఉంటాం అనమాట సాధారణంగా. ఓకే, సో అట్లా రావద్దు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అనేక రకాల సమస్యలు అయితే ఉన్నాయి మనకి వెబ్సైట్లో. ఓకే, సో ఈ మధ్య నేను చూసిన వాటిలో చాలా రకాల సమస్యలు మెయిన్లీ ఏంటంటే ఇదనమాట. చాలామంది అంటే నేను కొన్ని క్లెయిమ్స్ పెట్టాను, ఆ విధంగానే పెట్టిన క్లెయిమ్స్ అనేవి పోర్టల్లో సబ్మిట్ అవుతున్నాయి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం, ఓకే అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఇక్కడ మీరు ఈ ఆన్లైన్ క్లెయిమ్ స్టేటస్లో చూసేసరికి క్లెయిమ్ పెట్టనట్లుగా, మనం అక్కడ క్లెయిమ్ పెట్టినా కానీ ఇక్కడ క్లెయిమ్ పెట్టినట్లుగా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూపించట్లేదు అనమాట. ఓకే, అంటే క్లెయిమ్ అనేది సబ్మిట్ అవుతుంది బట్ ప్రాపర్గా సబ్మిట్ అవ్వట్లేదు. ఈ విషయాన్ని గమనించాలి. అక్కడ మనకి సబ్మిట్ అయిన తర్వాత మనం బ్యాక్ వచ్చి స్టేటస్లో చెక్ చేయాలి. ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్లో ఈ క్లెయిమ్ అనేది ఇనిషియేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం పెట్టిన క్లెయిమ్ అనేది ఇక్కడ సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి అంటే దాని సంబంధించిన డేట్ కానివ్వండి, ఫీల్డ్ ఆఫీస్కి సెండ్ అయిందా లేదా, అట్లా మన కరెంట్ స్టేటస్ అనేది సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా, సబ్మిట్ చేసినప్పుడు సో అట్లా చూపిస్తేనే మనకి ఓకేనా క్లెయిమ్ సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పి చూపిస్తేనే క్లెయిమ్ అనేది ఇనిషియేట్ అయినట్లు లేదా అవనట్లు. ఇక్కడ చూపించదు, అక్కడ సబ్మిట్ అయిపోతుంది, పీడిఎఫ్ కూడా జనరేట్ అయిపోతుంది, బట్ ఇక్కడ చూపించదు అనమాట. ఇక్కడ చూపించకపోతే మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి అదే క్లెయిమ్ మళ్ళీ మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చాలా వరకు ఇవి జరుగుతున్నాయి, సో అది మీకు చెప్తున్నాను. చాలామంది ఏంటంటే ఇంకా అవ్వలేదు 40 రోజులు అయింది, 50 రోజులు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవట్లా. సో ఏంట్రా అని చెప్పేసి చెక్ చేస్తే ఇది పరిస్థితి, ఇక్కడేమో కనబట్టలా. అప్పుడు అప్లై చేసిన అట్లాగే నేను సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేశాను. ఈ మధ్య చెక్ చేసినప్పుడు అట్లాగే ఒక 2 క్లెయిమ్స్ అనేవి అట్లాగే జరిగాయి అనమాట. సబ్మిట్ చేస్తున్నాం, బ్యాక్ వచ్చి చూస్తేనే ఇక్కడ స్టేటస్లో కనబట్టలా. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఓకేనా మళ్ళీ ఇది క్లిక్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు సబ్మిట్ అవుతుంది. ఓకే, ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. వన్స్ అక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు పీడిఎఫ్ జనరేట్ అయిపోయినా మళ్ళీ బ్యాక్ వచ్చి చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీకు ఇక్కడ కనబడకపోతే మళ్ళీ అదే ప్రాసెస్ చేయండి, అవుతుంది. ఓకే అండి, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇదనే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు బంద్ చేసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe